స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర దాదాపు రష్ే కనిపిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక చట్టం వల్ల ఏదైతే బ్రిటిష్ పాలన నాటినటువంటి చట్టం ఇప్పుడు అమల్లోకి రానందున కూడా ట్రాక్ డ్రైవర్ల ఆందోళన కారణంగా కూడా పెట్రోల్ భారీ ఎత్తున నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి రానివ్వకుండా అక్కడికి వెళ్ళనివ్వకుండా అనేక చర్యలు జరుపుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇంతకు ముందుకు 10 o'clock వరకు పెట్రోల్ అవైలబుల్గా ఉంది. దాని తర్వాత కంప్లీట్గా ఎక్కడికక్కడ వ్యానిష్ అయిన పరిస్థితి నెలకొంది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున క్యూలు కడుతున్న సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాము. రష్ కొంచెం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈవినింగ్ అయ్యే వరకు కూడా ఈవినింగ్ అసలు రష్ తగ్గదనే చెప్తున్నారు. దాదాపుగా ఇంతకుముందు ఒకసారి నల్గొండలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు ఆందోళన కారణంగా పలు రాష్ట్రాలకు పలు జిల్లాలకు పెట్రోల్ కంప్లీట్గా ఆపివేసే పరిస్థితి నెలకొంది. రేపు ఉదయం నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది సిచ్యువేషన్? పెట్రోల్ దొరకని పరిస్థితి. ప్రజెంట్ మాకు వార్తలు వస్తున్నాయి మేడం. దాని గురించి మీరు చూస్తున్న ప్రకారం ఎంతసేపటి నుంచి ఉందంటారు? మాకు ఒక 20 నిమిషాలు. 20 నిమిషాలు. ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేశారు ఇక్కడ? 20 minutes. సార్, ఏంటి పరిస్థితి అసలు తెలీదు మీకైతే ఏం సమాచారం రాలే. పెట్రోల్ ఇక్కడ కస్టమర్లకు వినియోగిస్తున్న వారు కూడా మాకు ఇంకా పూర్తి సమాచారం రాలేదని కూడా చెప్తున్నారు. అంటే నిల్వ ఉన్నాయా మీకు? నిల్వ ఉన్నాయా? స్టాక్ అయితే ఉంది. స్టాక్ అయితే ఉంది. అంటే ఎప్పటి వరకు సరిపోతుంది ఈ స్టాక్? ఓకే. అంటే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. పెట్రోల్ బంక్లలో దాదాపుగా ప్రజలందరూ కూడా నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే క్యూ కట్టిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ అందరికీ అర్థమైపోతుంది పెట్రోల్ నిల్వ ఉంది. ఇప్పుడు కొంతమంది అయితే ఇందాక మనం విజువల్స్లో చూసినట్లు బాటిల్స్లో కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి ఇప్పటికే ప్రజలు భారీ ఎత్తున పెట్రోల్ కోసం క్యూ కడుతున్న సన్నివేశాలు చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క బ్రిటిష్ కాలం నాటి 6 చట్టం గురించి ఈ యొక్క పేర్లు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. హిట్ అండ్ రన్ నిబంధన ప్రకారం అని కూడా ఒక పేరైతే వినిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి 4 o'clock అవుతున్నప్పటికీ జనాలందరికీ అర్థమైపోయింది పెట్రోల్ కోసం బారులు తీరిన సన్నివేశాలు కూడా మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఇవి నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.